ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అధ్యయన ఛానల్. ఈరోజు మనం ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. అందులోని నాకు ఇటీవల మన యొక్క సబ్స్క్రైబర్ అనే అతను ఓవర్ ఫోన్ ద్వారా ఒక డౌట్ అనేది నాకు అడిగారు. అది ఏంటో మీకు నేను చెప్తాను. ఇప్పుడు దానికి సొల్యూషన్ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ముందుగా అతని క్వశ్చన్ ఏంటంటే, మన యొక్క వీడియోస్ అనేవి యూట్యూబ్లో చూసేటప్పుడు చాలా క్వాలిటీ తక్కువగా ఉంటుంది, బ్లర్గా కనిపిస్తుంది, మీరు కాస్త క్వాలిటీ పెంచి క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయండి అని చెప్పి అడిగారు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక్కడ మనం ప్రాబ్లం అనేది క్వాలిటీ అనేది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాబ్లం అనేది ఏంటంటే, మనం జియో అనే నెట్వర్క్ కానీ లేదా ఎయిర్టెల్ లేదా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ యూజ్ చేసేటప్పుడు నెట్ స్పీడ్ అనేది తక్కువగా ఉందనుకోండి, మనకి ఆటోమేటిక్గా వీడియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట, ఓకేనా? క్వాలిటీ అనేది తగ్గడం ఇక్కడ మీనింగ్ ఏంటంటే, నేనైతే ప్రతి క్లాస్ని కూడా 1080 పిక్సెల్స్లో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? 1080 పిక్సెల్స్లో రికార్డ్ చేసినట్లయితే క్వాలిటీ అనేది హై ఎండ్లో ఉంటుందన్నమాట, హెచ్డి క్వాలిటీ అనేది వస్తుందన్నమాట. కానీ మనకి నెట్ స్పీడ్ అనేది తగ్గేటప్పుడు ఏమవుతుందంటే, ఈ 180 పిక్సెల్స్ కాస్త 1080 పిక్సెల్స్ కాస్త 240 లేదా 144 పిక్సెల్స్లోకి తగ్గిపోతుంది అనమాట. సో ఆ 144 లేదా 240 పిక్సెల్స్లోకి తగ్గటం వల్ల క్వాలిటీ అనేది పూర్తిగా పడిపోతుంది అనమాట. మీరు ఆ విధంగా తక్కువ క్వాలిటీ ఉండేటప్పుడు మీరు అగైన్ మీరు రీసెట్ చేసుకోవచ్చు, యూట్యూబ్లోనే రీసెట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు అది మీకు ఏ విధంగా చేయాలో చెప్తాను. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్ ముందుగా ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ అధ్యయన విండోస్ 10 అని టైప్ చేసాం కదా. టైప్ చేసిన తర్వాత ఇందులో ఏదో ఒక వీడియోని ఓపెన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వీడియో అనేది లోడ్ అయింది కదా. ఈ పర్టికులర్ వీడియో యొక్క మ్యాక్సిమం పిక్సెల్స్ మనది ఎంత అంటే 1080p హెచ్డి అనమాట. కానీ మనకి ఎప్పుడైతే నెట్ స్పీడ్ అనేది తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది 144 పిక్సెల్స్లోకి తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది పూర్తిగా తగ్గిపోతుంది, మనకు కనీసం టెక్స్ట్ కూడా ఏం కనిపించదు అనమాట. ఎందుకంటే మనకి ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. వీడియో అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి ఈ విధంగా ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేవాళ్ళు తగ్గించేస్తారనమాట. ఇప్పుడు మనం హై క్వాలిటీలో వీడియో చూడాలనుకున్నట్లయితే అగైన్ మనం సెట్టింగ్స్ ఐకాన్ క్లిక్ చేసుకొని క్వాలిటీ మీద క్లిక్ చేసి 1080 పిక్సెల్స్ హెచ్డి క్లిక్ చేసుకున్నట్లయితే అగైన్ మనం వీడియో అనేది హై క్వాలిటీలో చూడొచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ పర్టికులర్ పర్సన్ నా మిత్రుడే, అతను ఫోన్ చేసి నాకు ఆ డౌట్ అడిగారు. సో ఈ విధంగా డౌట్ అడగడం వల్ల నాకు కూడా కొద్దిగా టెన్షన్ వేసింది, ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. బహుశా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే వాళ్ళు దీన్ని గమనించగలరు, ఓకేనా? థ్యాంక్ యూ టు మై ఫ్రెండ్ ఫర్ ఆస్కింగ్ దిస్ డౌట్, ఓకే? ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.